ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం, టెన్షన్ లో కేసీఆర్ కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి. సో ఇదండి మన ఈ మధ్యకాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దొరకడం చాలా కష్టతరంగా కూడుకుంది. అన్ని మార్గాలు కూడా ముగిసిపోయాయి. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఉన్న తీహార్ జైల్లో నిన్న 2 ఖైదీలు కొట్టుకున్నారన్నమాట. ఇక జైలు నెంబర్ 8-9 ఖైదీల మధ్య గొడవ జరిగింది, జైలు అధికారులు అయితే తెలిపారు. ఈ దాడుల్లో 2 ఖైదీలు గాయపడినారని, వారిని ఆసుపత్రి తరలించారని అధికారులు చెప్పారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. సో 31 వరకు జైల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళు కొట్టుకుంటే మనకు ప్రమాదం ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ప్రమాదం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే ఇక గతంలోనే సీఎం కేజ్రీవాల్కు సంబంధించి చంపాలని జైల్లోనే పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉందని, దాంతోపాటు ఇంటెలిజెంట్ వర్గాలు నిపుణుల హెచ్చరికలతో ఆ స్పెషల్ రూమ్ను ఈ రకంగా అలర్ట్ చేయడం, ప్రస్తుతానికి కూడా ఏదైతే జైల్లోనే 2 ఈ రకంగా కొట్టుకోవడం, కీలక నేతలు సైతం ఇదే జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సీఎం కూడా కేజ్రీవాల్ ఉండడం, ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి నిరాశ అయితే ఎదురైంది బెయిల్ విషయానికి. వీరికి మరోసారి జ్యుడిషియరీ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అయితే పొడిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని నెల 31 వరకు అయితే పొడిగించిందనమాట. అలాగే సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో కూడా ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట.